వెంటనే ఆ పిల్లాడు వెళ్ళి తినీడు. కాబట్టి అలా కాకుండా అమ్మ మీద అలిగాడు అనుకోండి, నేను రానన్నాను కంటే కదా. కాబట్టి అప్పటికప్పుడు వచ్చిన ప్రతిపాదనకు అప్పటికప్పుడు అలకతో మాట్లాడినట్టు, అహంకారంతో తెలిసి తెలియనితనంతో మాట్లాడినట్టు, ఈ తెలిసి తెలియనితనం ఒకటి పక్కన వచ్చి చేరడం ఇంకా పెద్ద ప్రమాదం. అహంకారం దానికి తోడు తెలిసి తెలియనితనం రెండు వచ్చి చేరాయి దేవయాని దగ్గర. ఇప్పుడు ఆవిడంది నేను రానింటికి. మరి ఇంటికి రాకపోతే ఏం చేస్తావు? ఇలా అడవిలో ఉంటాను. ఎందుకు అలా అడవిలో ఉంటాను? అది వృషపర్వుడి రాజ్యం. వృషపర్వుడి కూతురు నన్ను అవమానించింది, నేను రాను, నేను కోపంగా ఉన్నాను, అడవిలోనే ఉంటాను. ఏపులో వస్తే వెతుకుపోని, నేను మాత్రం రాను. అయితే ఈ మాటే చెప్పనా మీ నాన్నగారికి? అందులో పరిచారికి ఇంకొక 4 మాటలు అందనుకోండి, ఊరుకుంటుందా? ఇంత అహంకారం ఉన్నది. ఈవిడ ఉద్ధరి చూసి ఆవిడ వెనక్కి వెళ్ళిపోయి శుక్రాచార్యుల వారు, ఇది మీ అమ్మాయి రాదుట, అడవిలోనే ఉంటుందిట, చాలా కోపంగా ఉంది, శర్మిష్ఠ నూతిలో తోసేసిందిట, నేను రానంటాను. శర్మిష్ఠ సంగతి తర్వాత, ముందు పిల్లని పాపం బతిమాలు తెచ్చుకుందామని మహానుభావుడు గబగబా అడవికి వెళ్ళాడు శుక్రాచార్యుల వారు. వెళుతూనే నీతి మొదలెట్టాడు. ఎందుకంటే కారణం తెలిసిపోయిందిగా, కోపం వచ్చింది పిల్లకని. అందుకని అమ్మ కోపం ఉండకూడదమ్మా, తప్పమ్మా అన్నాడు అనుకోండి, మళ్ళీ కోపం వస్తుంది అహంకారంతో. అహంకారం లేకపోతే కోపం తగ్గిపోతుంది, కానీ అహంకారం ఉన్న చోట కోపం పోదండోయ్, చాలా కష్టం. అది ఇంకా రగులుతుంది అది. కాబట్టి ఆయన అన్నాడు వెళ్ళి, అనుపమ నియమాన్వితులై అనూన దక్షిణల క్రతు సహస్రంబులు చేసిన వారి కంటే అక్రోధనుడు కరం బధికుడండ్రు తత్వజ్ఞ విధుల్. అమ్మా, తత్వవిధిజ్ఞుల్, తత్వం తెలుసున్న వాళ్ళు ఏం చెప్తారో తెలుసా? ఎన్నో యాగాలు చేసి, వేల యాగములు చేసి, ఎన్నో దక్షిణలు ఇచ్చిన వాళ్ళకన్నా, దానాలు చేసిన వాళ్ళకన్నా కోపాన్ని నిగ్రహించుకున్న వాళ్ళు గొప్పవాళ్ళు అని తత్వవిధులు చెప్తున్నారమ్మా మహానుభావులు. కాబట్టి కోపం ఉండకూడదు. కాబట్టి నా మాట విను. అలిగిన అలుగక ఎగ్గులు పలికిన మరి వినని ఎట్ల ప్రతివచనంబుల్ పలుకక బన్నము వడియడ తలుపక యున్నతడె చూవే ధర్మజ్ఞుడిలన్. అమ్మ, ధర్మజ్ఞుడు అన్న మాట ఎవరికి అన్వయం అవుతుందో తెలుసా లోకంలో? అలిగిన అలుగక, వాళ్ళకు కోపం వచ్చిందని వీళ్ళు కోపం తెచ్చేసుకుంటే ఇంకా దానికి అర్థం ఎక్కడుంది? అలిగిన అలుగక, కోపగిస్తే కోపగించకుండా ఉండడం చాలా గొప్ప లక్షణం అండి అది. అదేమంత తేలికైన విషయం ఏం కాదు. అలిగిన అలుగక ఎగ్గులు పలికిన మరి వినన ఎట్ల ప్రతివచనంబుల్ పలుకక, అవతల వాళ్ళకు కోపం వచ్చి ఆ కోపంలో అనరాని మాట ఏదైనా అనేసినా మళ్ళీ తిరిగి వాళ్ళు కూడా కోపంతో ఒక మాట అనకుండా శాంతి పొందడానికే ఎవరు ముందుకొస్తారో, ఒకరు కోపాన్ని పొందారు, రెండో వాళ్ళు కోపం పొందకుండా నిలబడిన వాళ్ళు ఉన్నారే, వాళ్ళు ధన్యజీవులు.